ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పర్యవేక్షించారు. సాధారణంగా హై వాల్యూ టార్గెట్లపై జరిగే దాడులే అమెరికా అధ్యక్షుడి కనుసన్నల్లో జరుగుతాయి. ట్రంప్ పర్యవేక్షణకు సంబంధించిన ఫోటోలను వైట్ హౌస్ విడుదల చేసింది. ఫ్లారిడా పామ్ బీచ్లోని ట్రంప్ నివాసం మారేలాగో రిసార్టులో ఆయన రివ్యూ చేశారు. ఇరాన్పై జరిగిన భారీ బాంబు దాడులను శాటిలైట్ ఫోటోల ద్వారా నేరుగా పర్యవేక్షించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇరాన్పై దాడులు కొనసాగిస్తూనే ట్రంప్ తన దౌత్య చతురతను ప్రదర్శించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల నేతలు, నాటో సెక్రటరీ జనరల్తో ఆయన సంప్రదింపులు జరిపారు. ఇరాన్పై అత్యంత సాహసోపేతమైన దాడులు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాము ఆపరేషన్ చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్ వెనుక ఆసక్తికరమైన నిఘా యుద్ధం నడిచిందట. ముందుగా ఖమేనీ శనివారం సాయంత్రం సమావేశం నిర్వహిస్తారని అమెరికా దళాల వద్ద సమాచారం ఉంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ మాత్రం ఆ సమాచారం సరికాదని, నిజానికి ఆ సమావేశం సాయంత్రానికి బదులు శనివారం ఉదయమై జరుగుతోందని గుర్తించింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు రంగంలోకి దిగాయి. ఖమేనీ తన కీలక అధికారులతో సమావేశంలో ఉన్నప్పుడే సర్ప్రైజ్ అటాక్ చేయాలని నిర్ణయించి పక్కా ప్రణాళికతో దాడులు చేశాయి. ఈ వ్యూహాత్మక సమయ మార్పు వల్లే ఇరాన్ రక్షణ వ్యవస్థలు కోలుకోకముందే భారీ విధ్వంసం సృష్టించడం సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. శనివారం ఇరాన్లో పనిదినం కావడంతో కీలక అధికారులు, సైనిక నాయకులు ఆఫీసుల్లో లేదా సమావేశాల్లో ఉండే అవకాశం ఉంది. పైగా ఉదయం వేళలో రక్షణ వ్యవస్థలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండవనే అంచనాతో ఇజ్రాయెల్ ఈ సాహసోపేతమైన దాడులకు పాల్పడింది.